హలో గాయ్స్, ఇది మన ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్. తిరుపతి వెళ్తున్నాం. ఇది సికింద్రాబాద్ స్టేషన్. మా ఫ్రెండ్స్ అయితే వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట. మన ప్లాట్ఫామ్ నెంబర్ 9. సో 9 సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. బ్రిడ్జ్ క్రాసింగ్లో చూస్తాం కదా, కనిపిస్తుందా? ప్లాట్ఫామ్ నెంబర్ 9 కిందికి దిగితే మన ట్రైన్ ఉందన్నమాట. ట్రైన్ కొంచెం ఫాస్ట్ చేస్తుంది, సో మనం లేట్ అయినాం. అందుకని ఫాస్ట్ వెళ్తున్నాం. దమ్ము వస్తుంది కొంచెం. గైస్ వి ఆర్ లేట్. మనమైతే మన ట్రైన్ దగ్గరికి వచ్చేసినాం. మాదైతే సికింద్రాబాద్ టు తిరుపతి ఎస్సీ ఎక్స్ప్రెస్. కోచ్ వచ్చేసి S9. మా ఫ్రెండ్స్ అయితే కలిసేసినాం. బారూన్ సైడ్ అయితే ఒక లాస్ట్ వీడియో చూపించాను కానీ మన చుట్టూ వెళ్ళిపోతుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి. గోవిందా గోవిందా. కొంచెం సేపు తర్వాత ట్రైన్ అనేది అవుట్స్కట్స్కి వెళ్ళిపోయింది. మేమందరం ఒకటే క్యాబిన్లో కూర్చొని మస్తు టైంపాస్ అయ్యి లాస్ట్కి చిప్స్ తిన్నాం. మా వరుణ్ అయితే చిప్స్ తెచ్చిండు. డ్యూయల్ కెమెరాతో ఒక వీడియో కూడా తీసినాం. చాలాసేపు మా కాలేజ్ విషయాలు మాట్లాడుకుని నవ్వుకున్నాం. ఈవినింగ్ 6 అయింది. సన్సెట్ టైం. సన్సెట్ అనేది ఫుల్ ఇష్టం మాకు. మా ఫేసెస్ మీద పడుతుంది సన్సెట్ లైట్. సన్సెట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం డిన్నర్ గురించి ఆలోచిస్తాం. మంచిది అర్థం ముంగట మనం ఒకసారి ఫోన్ సెల్ఫీ తీసుకొని ట్రైన్ అయితే ఒక దగ్గర ఆగింది. ట్రైన్ స్టేషన్ పేరు అయితే గుర్తులేదు. చాలాసేపు ఆగింది కానీ 20 minutes పైన ఆగింది. మా వరుణ్ అయితే తినడానికి చపాతీలు తెచ్చిందంట. కొంచెంసేపు ఆగుతానని నవ్వుకున్నాం మేము. నవ్వుకున్న తర్వాత చపాతీలు తినేసినాం. మార్నింగ్ అయింది. స్టేషన్లో దిగినాం. తిరుపతి వచ్చేసినాం. మేము మార్నింగ్ 6:30 ట్రైన్ దిగినాం. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అలిపిరి స్టెప్స్కి స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ లగేజ్ కొంచెం లగేజ్ ఇచ్చేసి అలిపిరి స్టెప్స్ పైన కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసినాం. అలిపిరి స్టెప్స్ మొత్తం 3550 స్టెప్స్ ఉంటాయి. 9 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట రేంజ్. మాకైతే ఎస్ఎస్సి టోకెన్ దొరకలేదు కానీ మా వరుణ్ మొక్కులు ఇచ్చడానికి స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. మిడిల్లో అయితే మనకి హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. అక్కడ అందరూ స్టోన్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంటారు ఫాస్ట్గా ఇల్లు కట్టాలని చెప్పి. మా నిఖిల్ ఇంకా అర్జున్ అయితే స్టోన్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినాం. చాలా అనిపించింది స్టెప్స్ ఎక్కుతుంటే. ఎన్నో థాట్స్ అన్నాయి మైండ్లో. ఈ స్టెప్స్ కంప్లీట్ చేయగలుగుతామా లేదా అని చెప్పి. కానీ ఒక టైం తర్వాత అనిపించింది దేవుడు ఉన్నారు కదా, అంత అయినా చూసుకోవడానికి ఆయన వదిలేసినాం. మిడిల్లో అయితే మీకు చాలా షాప్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఎనర్జీ డ్రింక్ ఆర్ ఫుడ్ కావాలంటే మీరు అక్కడ తీసుకొని తాగొచ్చు. మ్యాక్సిమం క్యాష్ క్యారీ చేస్తే బెస్ట్ అనమాట. అంటే కొండపైన సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేద్దామంటే చిన్న సజెషన్ నాది అంతే. చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అండ్ మోర్ ఓవర్ ముసలి వాళ్ళు కూడా చాలామంది అలిపిరి స్టెప్స్ ఎక్కిండ్రు మాతో పాటు. చాలామందిని చూసాను నేనైతే. నేను ఒకటే అనుకున్నా, వాళ్ళు నడవలేకపోయినా కానీ ఎంతో కష్టంతో ఆ దేవుని చూడడానికి నడుస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా తక్కువ. అంటే ఆ ఏజ్లో కూడా వాళ్ళు ఎంతో ఎనర్జీతో నడుస్తున్నారు. మనమైతే కాంప్రమైజ్ కాకుండా నడుస్తూనే ఉన్నాం. మిడిల్లో అయితే చిన్న బ్రేక్ తీసుకున్నాం. మేమైతే కొంచెం అలా కూర్చున్న తర్వాత మెట్టు మీద చూసుకుని 2100 స్టెప్స్ కంప్లీట్ చేసినాం. ఇంకా రిమైనింగ్ 1400 స్టెప్స్ ఉన్నాయి. మిడిల్లో మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ దగ్గర ఒక 3 రౌండ్స్ తిరిగేసి జై శ్రీరామ్ అనుకున్నాం. మనకి లాస్ట్ గోపురం వచ్చేసి మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడ చాలా మంది మోకాళ్ళ పైన నడుస్తుంటారు. నేనైతే 21 స్టెప్స్ నడిచిన. మా నిఖిల్ 51 నడిచిండు. సేమ్ మా వరుణ్ 51 అండ్ మా అర్జున్ 21 స్టెప్స్ నడిచిండు. అనుకున్నంత ఈజీ అయితే కాదు మోకాళ్ళ పైన నడవడం. ఎందుకంటే చాలా కష్టంగా ఉండే. మామూలుగా నడుస్తేనే మనకి పెయిన్ వస్తుంది. అలాంటి మోకాళ్ళ పైన అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెయిన్ ఉంటుందో.
మేమైతే ఇంకా 50 స్టెప్స్ అవేలో ఉన్నాం. ఫైనల్లీ మనం 3550 స్టెప్స్ నడిచేసినాం. మనకి అలాగే కొంచెం మెయిన్ రోడ్ పైకొస్తే మనకి కృష్ణుడు ఇంకా అర్జునుడు విగ్రహం కనిపిస్తది. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టు ఒక విగ్రహం ఉంటది. మనం ఫుల్ ఆకలేసిందని చెప్పి మన అన్నప్రసాదంకి వచ్చేసినాం. ఎన్ని తిన్నా గానీ ఇక్కడొచ్చిన ఫుడ్ టేస్ట్ మాత్రం ఎక్కడ రాదు. అంత టేస్ట్ ఉంటది. మనం నైట్ అయితే దర్శనంకెళ్ళిపోయినాం. దర్శనం అయితే ఫుల్లుగున్నారు. మా వరుణ్ అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మన 7 ఇయర్స్ మొక్కు తీరిపోయింది. 7 ఇయర్స్ మాటలు కాదు. వాడు చాలా వెయిట్ చేసిండు మొక్కు తీర్చుకోవడానికి. ఫస్ట్ వరాహస్వామి దగ్గరికెళ్ళినాం మనం. ఎందుకంటే తిరుపతిలో ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే శ్రీనివాసుని చూడాల. మేమైతే నైట్ 10 o'clock దర్శనంకెళ్ళిపోయినాం. సర్వదర్శనం. మాకైతే ఎస్ఎస్‌సి టోకెన్ లేదు కాబట్టి 13 అవర్స్ పట్టింది మా దర్శనం కంప్లీట్ కానీకే. మేమైతే చాలా లక్కీ. ఎందుకంటే మాకు 5 సెకండ్స్ స్వామివారిని చూడడానికి టైం దొరికింది. మమ్మల్ని ఎవ్వరు పుష్ చేయలేరు. అలా అని చెప్పి రష్ కూడా ఏమంత లేకుండా మా లైన్‌లో. మేము 5 సెకండ్స్ అక్కడ నించొని ఆ స్వామివారిని చూస్తుంటే అసలు ఎంత కష్టపడి పైకొచ్చినాం. మా కాళ్ళు నొప్పి గాని అసలు ఏం అసలు గుర్తే లేవసలు. అదేనేమో స్వామివారి లీల అంటే. మేమైతే సేమ్ ఎనర్జీతో డే 2 స్టార్ట్ చేసినాం. డే 2లో మేము 7 ప్లేసెస్ చూసినాం. 7 ప్లేసెస్ కోసం మేము వెతుకుతుంటే ఒక క్యాబ్ అన్న వచ్చి మేము ఇట్లా 7 ప్లేసెస్ చూపిస్తాం. ఇంత ఇంత కాస్ట్ చార్జ్ చేస్తామని చెప్పినారు. నాకైతే బెటర్ డీల్ అనిపించింది అది. పెట్రోల్ బంక్ దగ్గర ఆగి డీజిల్ కొట్టించుకున్నాం. అదే మ్యాజిక్ అనమాట. వెళ్ళేటప్పుడే తన లవ్ స్టోరీ చెప్పిండు. క్రేజీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకోటి ఎలివేషన్ సీన్స్ కూడా బాగున్నాయి అనమాట. సో మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పాతాళ గంగ అనమాట. ఇక్కడైతే మంకీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. మా వరుణ్ ఫ్రెండ్స్. ఏం చేస్తాం, అట్లా అయ్యి చెప్పాలి అప్పుడప్పుడు. మనకి పక్కన గంగాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. మనకైతే అక్కడ డ్యామ్ కూడా కనిపిస్తుంది చూడండి. కిందకైతే యాక్సెస్ లేదు వెళ్ళడానికి, పైనుంచే చూడాలి. సెకండ్ ప్లేస్ ఆకాశగంగా. ఇక్కడ వాటర్ అయితే ఫుల్ ప్యూర్ ఉన్నాయి. చాలామంది అయితే ఆ వాటర్ తాగుతున్నారు. మనకి ప్యూరిఫైలో కూడా అంత ప్యూరిటీ ఉండదు, ఇక్కడ ఉంది. థర్డ్ ప్లేస్ జపాలి హనుమాన్ టెంపుల్. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడికి వస్తే ఎలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి మీకు రావు. ఎందుకంటే ప్లేస్ అలాంటిది అనమాట. చెట్టుకైతే హనుమాన్ది ఒట్టుకి అందరు కాయిన్స్ స్టిక్ చేస్తున్నారు. నేనైతే హనుమాన్ చాలీసా చదువుతాను పక్కా. హనుమాన్ టెంపుల్ వెళ్ళిన ప్రతిసారి. మనమైతే సీతామాత కోనేరు చూడడానికి వెళ్తున్నాము. కొంచెం దూరంలో ఉంటుంది. వే అయితే సరిగ్గా ఉండదు, కొంచెం అన్ఈవన్ ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, అదే సీతామాత కోనేరు. మన ఫోర్త్ ప్లేస్ వేణుగోపాల స్వామి టెంపుల్. సేమ్ ప్లేస్లో మనం హాతీరామ్ బావాజీ జీవ సమాధి కూడా చూడవచ్చు. ఆయన ఎవరంటే వెంకటేశ్వర స్వామితో ఫస్ట్ టైం పాచికలాడి గెలిచి వెంకటేశ్వర స్వామి ఆభరణాలన్నీ గెలుచుకుంటారు. అయితే కింగ్కి కంప్లైంట్ వెళ్తుంది అనమాట. స్వామి నగలన్నీ ఇట్లా బావాజీ దగ్గర దొరికినాయంటే అప్పుడు కింగ్కి చెప్తారనమాట బావాజీ, నేను ఇట్లా పాచికలాడి గెలుచుకున్నాను, అవి నావే అంటే ఎవరు నమ్మరు. అప్పుడు కింగ్ ఒక టెస్ట్ వెళ్తారనమాట. రూమ్ ఫుల్ మొత్తం షుగర్ కేన్ పెట్టి మార్నింగ్ లోపు ఇది కంప్లీట్ చేయాలని చెప్పి బాబాగారు చెప్తారనమాట. సో బాబాజీ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటారు. తలుచుకున్న తర్వాత సడన్గా ఒక ఎలిఫెంట్ వచ్చి ఆ చెరుకు మొత్తం తినేస్తాం అనమాట. సో అప్పుడు అర్థం చేసుకుంటారు
ఈయన నిజంగానే గేమ్ ఆడి గెలుచుకున్నారని చెప్పి అప్పుడు ఆయనకి హాతీరామ్ బావాజీ అని నేమ్ వచ్చింది. మన 5th ప్లేస్ శ్రీవారి పాదాలు. ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి ఇక్కడనే పాదాలు పెట్టిందని చెప్పి నమ్ముతారు. తర్వాత మనము శిలాతోరణం వెళ్ళినాం. శిలాతోరణంలో మనము న్యాచురల్గా ఫామ్ అయిన శంకు చక్రాలు చూడవచ్చు రాక్ పైన. మన లాస్ట్ ప్లేస్ వచ్చేసి చక్ర తీర్థం. ఇక్కడ లోపల లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు రాక్ పైన, అండ్ శివుడు కూడా ఉంటారు లోపల. ఇక్కడ చాలా రాక్స్ ఉంటాయి. రాక్స్ పైన చాలామంది ఫోటోస్ తీయడం చూసినాం. మేము కూడా దిగినాం. మేమైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో అన్న అయితే మనల్ని ఒక హెల్ప్ అడిగాడు. ఏంటంటే అన్న కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టా ఐడి ఇచ్చి అన్నని మెన్షన్ చేయమన్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా తిరుపతి వస్తే ఈ ప్లేసెస్ చూపించడానికి అన్న హెల్ప్ చేస్తాడు మనకి. సో అదనమాట. సో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ చెక్ చేయండి ఇన్ కేసు మేము తిరుపతి వెళ్తే. అన్న పేరు వంశీ. మా వాళ్ళని అయితే క్రేజీ డ్యాన్సర్ రూమ్కి వచ్చిన తర్వాత చూడండి ఎట్లా ఆడుతున్నాడో. నాకు కూడా కొన్ని స్టెప్స్ నేర్పించాడు. తర్వాత మేము ఫుడ్ తినడానికి బయటికి వెళ్ళినాం. అక్కడ ఏం జరిగిందంటే బోర్డులో మెన్షన్ చేసిన ఒక రేట్ ఉంది, అండ్ వాళ్ళు మేము ఫుడ్ తిన్నాక బిల్ ఇచ్చినప్పుడు ఇంకో రేట్ ఉంది. అదే నేను అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే బోర్డులో మేము చేంజ్ చేయలేదు సార్ అని చెప్పి అంటున్నారు. సో ఒకసారి చెక్ చేసుకొని తినండి, ఎందుకన్నా మంచిది. కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతుంటాయి, మనం అలర్ట్గా ఉండాలి. రాత్రికైతే మనము తిరువన్నామలై బస్ ఎక్కడానికి వెళ్తున్నాము. తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వీడియోలో అరుణాచలంతో కలుస్తాం మిమ్మల్ని. బాయ్. వ్యూ చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.